తిరుపతిలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ రథం కుప్పకూలిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగాలుల ధాటికి నిన్న సాయంత్రం రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లోహిత్, జ్యోతి అనే 2 వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి చికిత్స కొనసాగుతుంది. జాతరకు తీసుకువస్తున్న దోడ నాగర మంగళం గ్రామ రథం చిక్కనగర మంగళ సమీపంలోని కూలిపోయింది. ఈ ఘటనలో మరణించిన వారు తమిళనాడులోని హోస్కూర్కు చెందిన రోహిత్, బెంగళూరులోని కంగేరికి చెందిన జ్యోతిగా గుర్తించారు. లకసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన హెబోగోడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు తెలిపారు. భారీ వర్షం, ఎదురుగాలి కారణంగానే రథం కుప్పకూలిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. 2024లోనూ రాయసంద్ర గ్రామ రథం కూడా కూలిపోయింది. కానీ అప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.